బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అధికారులను మంత్రి అనిత అప్రమత్తం చేశారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు, అనకాపల్లి జిల్లాలోని వర్షాలపై కలెక్టర్లతో మంత్రి అనిత ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 9 మండలాల్లో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. సముద్ర తీరం వెంబడి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు వ్యవసాయ రైతులు, ఇటు ఆక్వాకల్చర్ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆక్వాకల్చర్ రైతులు తమ రొయ్యల పంటను ఒబ్బిడి చేసుకునే ప్రయత్నాలలో పడ్డారు. 30 కౌంటుకు మాత్రమే ధర ఉండి మిగిలిన కౌంటుకు ధర లేకపోవడంతో ఆక్వా రైతులు డీలా పడుతున్నారు. భారీ స్థాయిలో కురుస్తున్న వర్షాలపై మా ప్రతినిధి దురాని మరింత సమాచారం అందిస్తారు. లేకుండా కురుస్తున్న వర్షాలకు గత 2 రోజులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తడిసి ముద్దయిందని చెప్పాలి. పైనుండి వస్తున్న వర్షపు నీరు, వరదలు కాకుండా వర్షపు నీరు మాత్రం వస్తున్న తీరు చూస్తే చాలా ప్రాంతాలు జలమయమైపోయినాయి. లోతట్టు ప్రాంతాలు అయితే కనుక పూర్తిగా జలమయమయ్యి ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం అయితే మరో 2 రోజుల వరకు ఈ పరిస్థితి అయితే తుఫాన్గా మారే అవకాశం లేకపోయినప్పటికీ ప్రస్తుతంగా కురుస్తున్న వర్షాలు మాత్రం అటు పంట పొలాలను, ఇటు ఆక్వా రైతులు మాత్రం తీవ్రంగా ఆవేదనకు కలిసివేత గురి చేస్తుంది. రైతులు తమ మునిగిపోయిన పంట పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తుంటే ఆక్వా రైతులు మాత్రం చెరువులు గుండెలుగా మారుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ధర పడిపోవడం దగ్గర నుంచి రొయ్యల రైతు 30 కౌంట్ ఉంటే తప్పించి ధర అందుబాటులో లేదని, మిగిలిందంతా దళాలు దోచుకుంటున్నారంటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాతావరణంలో ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుందని రైతులు కూడా తమ చెరువుల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. రొయ్యల్ని ఒబ్బిడి చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. చాలా మంది రైతులు ఇప్పటికే తమ రొయ్య పంటను ఒబ్బిడి చేసుకున్నారు. ప్రస్తుతం అయితే 30 కౌంట్ ఉన్న వారికి రైతు ధర వస్తుంది, మిగిలిన వారు రావట్లేదు. ఇక లోతట్టు ప్రాంతాలు పరిశీలిస్తే మాత్రం చాలా విచిత్రంగానే ఉంది. ఎక్కడా నీరు ప్రవాహం లేక చాలా ప్రాంతాలు నీట మునిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రం ఈ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు చూస్తే మాత్రం ప్రజలకు ఒక ఆడవిడుపుగా మారిందని చెప్పాలి. ఎందుకంటే రోడ్లపైన వర్షం నీరు, దాంతోపాటు చేపలు కూడా రోడ్ల మీద రావడం, ఈదుకుంటూ వెళ్తుంటే అది చూసి ప్రజలు చాలా ఆశ్చర్యం గురవుతున్నారు. ఈ వేటకు వెళ్లే మత్స్యకారులు కొంతమంది తమ వలలతో రోడ్లపైన నేరుగా వలలు వేసి చేపలు పట్టుకున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ ప్రాంతాలు పరిశీలిస్తే మాత్రం అంబేద్కర్ కోనసీమ మాత్రం విపరీతమైన జలమయమైంది. ఊళ్ళన్నీ మునిగాయి. స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుతం అయితే మనం కాకినాడ జిల్లా బీచ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం అయితే సముద్రం అల్లకల్లంగా లేకుండా కాస్త ఉధృతంగానే ఉంది. మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఇటువంటి పరిణామంలో వేటకు వెళ్లొద్దని ఇప్పటికే మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం వర్షం మాత్రం త్వరలోనే కుంభవృష్టిగా మారే అవకాశం ఉంది. అధికారులు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. పిల్లలకు స్కూల్ కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇటువంటి పరిణామాల క్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు సాధారణంగా రోగాలు బాధపడకుండా ముఖ్యంగా ఈ వర్షాలు జాగ్రత్తగా కాపాడుకుని మాత్రం అధికారులు సూచిస్తున్నారు.